నమస్తే తెలుగు ప్రజా మీడియాకు స్వాగతం. వికారాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలైతుందా? ఆకలైతుందా? నాకైతే అవుతుంది. సబితమ్మకు మెల్లగా 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 డాక్టర్ ఆనంద్ గారి సతీమణి మా చెల్లెలు సబితమ్మకు ముందే చెప్పిన, కొద్దిగా మంచిగా అన్నం పెట్టమ్మా, జ్వరం వచ్చిందని చెప్పిన. మందు ఇస్తా, ఏం పర్లేదన్నా, మందులు ఇస్తా, గోళీ ఇస్తా, మంచిగా తిండి కూడా పెడతా, నువ్వు గట్టిగా మాట్లాడని చెప్పింది. జర నా చెవులలో ఒలిపెట్టకుర్రా అయ్యా, నా చెవుల జర కూర్చోండి ప్లీజ్, మాట్లాడండి. గౌరవనీయులు, ఈరోజు వికారాబాద్లో జరుగుతున్న మనందరి కుటుంబ సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ శాసనసభ్యులు, యంగ్ డైనమిక్ అండ్ హ్యాండ్సమ్ నాయకుడు మా సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్న గారికి, గౌరవ పెద్దలు, మరి రంగారెడ్డి జిల్లాని గత 2.5 దశాబ్దాలుగా తన సమర్థవంతమైన నాయకత్వంలో ఇంద్రారెడ్డి గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ మీ అందరికీ ఒక ఆడబిడ్డగా, ఒక అక్కగా, ఒక చెల్లెగా మీకు అండగా ఉండి ఈ జిల్లాని అభివృద్ధి బాటలో, ఆ సంక్షేమ బాటలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ పెద్దలు, ఇప్పటిదాకా అందరు మిమ్మల్ని రాజకీయ నాయకులు ఆశల పల్లకిలో తిప్పుతారు, కానీ మిమ్మల్ని విమానంలో తిప్పిండు మా అన్న. ఇప్పటిదాకా మిమ్మల్ని విమానం అంతా ఎక్కి దేశయానం దేశం మొత్తం తిప్పిన మా అన్నగారు పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు, ఈ నియోజకవర్గానికి మెంబర్షిప్ మరియు ఎస్ఐఆర్ కార్యక్రమానికి బాధ్యులుగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ గట్టు రామచంద్రరావు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్దలు శ్రీ నాగేందర్ గౌడ్ గారు, గౌరవనీయులు బీసీ కమిషన్ మాజీ సభ్యులు సోదరుడు ఉద్యమ బిడ్డ శుభప్రద్ పటేల్ గారు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మరి కౌన్సిలర్లకి, గౌరవ సర్పంచ్లకి, గౌరవ మాజీ ఎంపీటీసీలకి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకి, సింగిల్ విండోల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో ఇంత ఓపికగా కూర్చున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పత్రికా మిత్రులకు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నాకు సబితమ్మ చెప్పింది, మీరు ఉండండి, ఈరోజు జ్వరం వచ్చింది కదా ఇంట్లో ఉండండి అన్నది. నేనన్నా కాదక్క వస్తా అని చెప్పిన. నా స్వార్థం కూడా కొద్దిగా ఉన్నది వికారాబాద్ రావడంలో. పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, వికారాబాద్ కా హవా లాఖో మరీజోం కా దవా. మరి ఇక్కడికి వస్తే ఈ గాలి పీల్చుకుంటే నా జ్వరం కూడా దెబ్బకు మాయమవుతుంది, అట్లే డాక్టర్ సాబ్ కూడా ఉన్నాడు. అందుకే మరి ఇక్కడి గాలి పవిత్రం, ఇక్కడి నేల పవిత్రం, ఇక్కడి నీరు పవిత్రం. అందుకే ఈ గడ్డ మీద కాలు పెడితే ఉన్న రోగాలని నయమైతే అని చెప్పి అనుకునే ఇక్కడికి వచ్చిన. మరి మీ అందరికీ తెలుసు, ఇది ముచ్చుకుందా నది జన్మస్థలం, మూసీ నది పుట్టిన ప్రదేశం మన వికారాబాద్. అనంత పద్మనాభ స్వామి కొలువైన అద్భుతమైన ప్రాంతం, రామలింగేశ్వర స్వామి కొలువున్న ప్రాంతం వికారాబాద్. కొండలు, లోయలు, బ్రహ్మాండమైన సెలయేళ్లు, అన్నిటి అలవాలం అద్భుతమైన పర్యాటక కేంద్రం. తెలంగాణకు ఒక రకంగా చెప్పాలంటే ఒక హిల్ స్టేషన్ దగ్గరలో హైదరాబాద్కి ఏమైనా ఉన్నదా అంటే మన వికారాబాదే. అందుకే మరి ఇక్కడ నీరు అమృతము, గాలి ఔషధము, ప్రకృతి అద్భుతం. గాలి పీల్చితే రోగాలే మాయమైతే అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేది. మరి ఈరోజు ఇక్కడ గాలి మంచిదే, నేల మంచిదే, కానీ ఇక్కడి నాయకులు ఎవరినైతే మనం ఎన్నుకున్నామో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ జిల్లా నుంచే స్పీకర్ గారు ఉన్నారు, ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే. 2023 నవంబర్ మాసంలో నేను ఇదే వికారాబాద్కి వచ్చిన. ఆనంద్ గారు ఆ రోజు పెద్ద మీటింగ్ పెడితే అందరినీ ఉద్దేశించి ఆ రోజు కూడా మిమ్మల్ని అభ్యర్థించిన.
పెద్దలు కేసీఆర్ గారు కూడా వచ్చిండు. వచ్చి మీ అందరికీ చెప్పిండు, అయ్యా ఓటేసే ముందు ఆలోచించండి, మోసపోతే గోసపడతాం, ఆగమైతం, దయచేసి ఆలోచించి ఓటేయండి అని కేసీఆర్ గారు ఒక్కొక్క రైతన్నకు, ఒక్కొక్క ఆడబిడ్డకు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మకండి అని ఒక్కొక్కరికి చెప్పిండు. విన్నోళ్ళు విన్నరు, విననోళ్ళు వినలేదు. ఏమైంది? వికారాబాద్లో 12,000 ఓట్ల మెజారిటీతోని కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడింది. సరే, గెలిచింది కాంగ్రెస్, ఓడింది బీఆర్ఎస్. మరి జరిగింది ఏంది? లాభమా నష్టమా? ఎవరికి జరిగింది ఆలోచించండి. ఎమ్మెల్యేగా గతంలో ఆనంద్ గారు 5 ఏళ్ళు పనిచేసింది. 5 ఏళ్ళు పనిచేసినప్పుడు ఆనంద్ గారు ఒక డాక్టర్గా కావాలంటే తన ప్రాక్టీస్ ఉన్నది, సంపాదించుకోవచ్చు, భార్య డాక్టరు, ఆయన డాక్టరు, 2 చేతులా సంపాదించవచ్చు, సుఖంగా పిల్లలను చూసుకుంటూ సమాజం గురించి పట్టింపు లేకుండా ఆయన పని ఆయన చేసుకోవచ్చు. కానీ 5 ఏళ్ళు తనలాడిండు. అందులో 2 ఏళ్ళు కరోనా. 1 సంవత్సరం ఎవరికైనా నేర్చుకున్న తందుకే పడుతుంది కొత్త ఎమ్మెల్యేకు. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలివై. ఇప్పుడే ఆయన్నే చెప్పిండు, ఎన్నడూ సర్పంచ్ పని చేయలే, ఎంపీటీసీ పని చేయలే, జెడ్పీటీసీగా పని చేయలే, కౌన్సిలర్గా పని చేయలే. కానీ ఏదో చేయాలి, చదువుకున్నా, పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలి అని చెప్పి ముంగట్టుకొచ్చిండు. పని చేసిండు, రూపాయి లంచం తీసుకోలే. ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా, మరి మంచి మాటకారి కూడా మీకు తెలుసు, ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా కేసీఆర్ గారి దగ్గరికి కానీ, మంత్రుల దగ్గరికి, మా సబితమ్మ దగ్గరికి కానీ, నా దగ్గరికి కానీ వస్తే ఒకటే అడిగేది, అన్నా మా వికారాబాద్ కొన్ని నిధులు ఇవ్వండి, మా వికారాబాద్ ప్రజలకు మంచి చేయాలని నేను ఎమ్మెల్యే అయినా దయచేసి నాకు సహకరించండి అన్నాడు తప్ప ఎన్నడూ పర్సనల్ పని, ఎన్నడూ రూపాయి పని కూడా తన వ్యక్తిగత స్వార్థం కోసం ఆనంద్ గారు ఎన్నడూ కూడా అడగలేదు. అట్లాంటి నాయకుడు మీకు సేవ చేసిండు. కానీ మనం పోగొట్టుకున్నాం, ఓడగొట్టుకున్నాం. కారణాలు ఏమన్నా కావచ్చు. ఇవాళ మనం ఆలోచించవలసింది ఒకటే, ఆగమాగమై ఓట్లేస్తే, ఆగమాగమై అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి ఓట్లేస్తే ఏమైతుందంటే, మీ స్పీకర్ గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మొన్న చెప్తున్నాడు, ఎక్కడో ఏదో ఊళ్ళో నేను చూసిన వికారాబాద్లో, ఏం చెప్తున్నాడు, కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయిండు, అందుకే మాకు నడపొస్తలేదు. విన్నారా మీరు కూడా? అది మొత్తం అప్పులు చేసి పోయినా మా కేసీఆర్ అని అబద్ధాలు చెప్తున్నాడు. గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న పెద్ద మనిషి గడ్డం ప్రసాద్ కుమార్ గారు, దయచేసి నేను స్పీకర్ గారిని వికారాబాద్ వేదికగా అడుగుతా ఉన్నా, స్పీకర్ గారు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మీ నోటి నుండి